హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టీఎస్ టెట్ టు పేపర్ 1 11/01/2026 మార్నింగ్ సెషన్లోని క్వశ్చన్స్ ఇవన్నీ. సో లేట్గా అప్లోడ్ చేస్తున్నా. వై? బికాజ్ బాబుకి హాలిడేస్ ఇచ్చారు కదా, కొంచెం అప్లోడ్ చేయలేకుండా లేట్ అయినా కూడా చాలా క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. పాలు పాలు అంటే నానార్థము. చీమల వారు రచయిత ఎవరు? వసుధ అంటే ఉచిత అర్థము. నవబ్రహ్మ దేవాలయం ఎక్కడ ఉన్నది? నవబ్రహ్మ దేవాలయం ఏ జిల్లాలో ఉంది? మనకు తెలుసు కదా. ఓరిమి ఓరిమి అంటే అర్థం ఏమిటి? పాలవెల్లి గంగరితి ఎవరి రచనలు? కుల్యా యొక్క వికృతి పదము. పక్షి పర్యాయ పదము. ఫ్రెంచ్ వారు ఇండియాలో మొదటి స్థావరం ఎక్కడ నిర్మించారు? ఆఫ్రికా యూరోపియన్ల పాలలో వెళ్ళని దేశాలు, కొన్ని వలస వెళ్ళిన దేశాలు ఉన్నాయి కదా, అందులో వలస వెళ్ళని దేశాలు అడిగారంట. నెక్స్ట్ సంచయిక అంటే అర్థం ఏంటి? బ్రహ్మదేయ భూములకు సంబంధించిన క్వశ్చన్. మనకు రాజుల కాలంలో భూములు ఇచ్చారు కదా. హైదరాబాద్ రాజ్యానికి రాజు ప్రముఖ ఎవరు? 3375 యొక్క ఘనమూలం ఎంత? సో తొందర రాసుకున్నా కాబట్టి ఎక్కడైనా మన చిన్న మిస్టేక్స్ ఉంటే సో నన్ను క్షమించండి. రాముడతడు సంధి. రాముడతడు ఏ సంధి? విడదీసి ఏ సంధి చెప్పండి. మెలనిన్ మనల్ని దేని నుండి కాపాడుతుంది? మెలనిన్ ఉంది కదా, మెలనిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, తక్కువ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఐ థింక్ యూ హ్యావ్ ఐడియా. సో మెలనిన్ అంటే దేనివల్ల మనకు మెలనిన్ వల్ల లాభం ఏంటి? అసలు కాంతి రంగులను గుర్తించే కంటి కణాలు ఏవి? కాంతి యొక్క రంగులు ఉంటాయి కదా, ఆ రంగులను గుర్తించే కంటి కణాలు ఏంటి? రూట్ 1.44 అండ్ రూట్ 3.24 యొక్క విలువ ఎంత? సో పద్యము గద్యం. ఒక పద్యం వచ్చిందంటే ఒక గద్యం వచ్చింది. ఏ రోజుల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయి? ఏ రోజుల్లో ఒక రోజు ఉంటుంది కదా, ఆ రోజు ఏ రోజు? ప్రేరణి నాట్యం ఎవరు? సో ప్రేరణకి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంటే కాకతీయుల కాలం ప్రేరణి నాట్యం చేసేవారు కదా, అది ఎవరు ప్రదర్శించేవారు? మొదటి 15 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? మొదటి 15 ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్. సమాసం. ఏ సమాసం ఇచ్చారంట? చెరువునందు. ప్రధాన పునరుత్పాదక శక్తి వనరులు. ఇంతకుముందు కూడా ఇలాంటికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినాయి. పునరుత్పాదక శక్తి వనరులు ఉంటాయి కదా ఈవీఎస్లో, దానికి సంబంధించిన క్వశ్చన్. ఇదైతే చాలా ఈజీ క్వశ్చన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆ నెంబర్ ఎంత? బొంగరపు కీలుకు సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. లింగ వచన విభక్తులలో సంబంధం ఉన్నది ఏది? మామూలుగా అయితే మనం ఏం ఆలోచిస్తామంటే తొందరలో ఫాస్ట్లో పెట్టేస్తాం ఆన్సర్. లింగ వచన విభక్తులతో సంబంధం ఉన్నది ఏది? లేనిది కాదు. ఉన్నది. లేనిది అయితే అవ్యయం అవుతుంది. మరి ఉన్నది ఏది అంటే అక్కడ ఆప్షన్స్లో చూసుకొని పెట్టుకోవాలి. 5:2:2 భుజాలతో త్రిభుజం సాధ్యమేనా? భాషా నిర్వచనాలకు సంబంధించిన ఒక క్వశ్చన్. నవల అంటే ఏమిటి? అతిగా నిద్రపోవద్దు. ఇది ఏది వాక్యం? ఏ వాక్యం మీకు ఉంటాయి కదా బేట, మామూలుగా రిక్వెస్టింగ్ ఉంటాయి కొన్ని వాక్యాలు, ప్లస్ ఆర్డర్గా ఉంటాయి, అలా ఉంటాయి కదా. వర్తమాన కాలానికి సంబంధించిన ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 134 క్వశ్చన్. ఇంగ్లీష్లో క్రికెట్కి సంబంధించిన ఒక ప్యాసేజ్ వచ్చిందంట. ఆర్టికల్కి సంబంధించి ఒక క్వశ్చన్. ప్రిపోజిషన్, యాక్టివేజ్, ప్యాసివేజ్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. క్వశ్చన్ ట్యాగ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంటే. సినోనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్. స్పెల్లింగ్స్ ఉంటాయి కదా, రాంగ్ మిస్టేక్స్ ఇస్తారు. స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తే మనం కరెక్ట్ చేసేది. జంబుల్డ్ అయితే కదా సెంటెన్సెస్. గ్రామర్ ట్రాన్స్లేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ తెలుసు కదా, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ. ఓకే. నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఎవాల్యుయేషన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంట. లౌడ్ రీడ్కి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ వచ్చిందంట. పార్లమెంటు సభ్యులు దేనికి నాయకత్వం వహిస్తారు? అండ్ 1950 నుంచి 1983 మధ్య పరిపాలించిన రాజు ఎవరు? కమలాపండు తినడం వల్ల ఏ విటమిన్ వస్తుంది అండ్ మరియు ఏ వ్యాధి తగ్గుతుంది? కమలాపండు అంటే ఏంటిది? తెలుగులో ఇచ్చి రచమైన తెలుగులో. కమలాపండు అంటే మామూలుగా మనం నవడేస్ వీఆర్ యూజింగ్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బట్ కమలాపండు అంటే అసలు ఏంటిది? వృత్త పరిధి ఇచ్చి వైశాల్యంలో 4 వంతు. వృత్త పరిధి సమ్ వాల్యూ ఇచ్చినట్టు అది గుర్తుకులేదు. ఆ వాల్యూ ఇచ్చి ఆ వాల్యూలో వైశాల్యంలో ఎన్నో వంతు ఆ వృత్త పరిధి. సో దేవాదన భూములకు సంబంధించిన ఒక క్వశ్చన్. ఇందాక రిపీట్ అయింది అనుకుంటే క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ శాస్త్రీయ అభ్యసనకు సంబంధించిన ఒక క్వశ్చన్. సైకాలజీలో ఆఫ్రికాలో వలస లేని దేశాలు ఇందాక వచ్చినాయి కదా, పియాజే వెగట్స్కి సంబంధించిన క్వశ్చన్. అయితే వీళ్ళిద్దరు కలిసి ఒకదాన్ని అంగీకరిస్తారు. అది ఏంటిది? ఆర్టీ 2009కి సంబంధించిన గంటలు ఇన్ని గంటలు ఇలా పని చేయాలని సంథింగ్ ఉంటుంది కదా. ఆర్టీ 2009 చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది గంటలకు సంబంధించిన క్వశ్చన్. అండ్ బదలాయింపుకు సంబంధించిన క్వశ్చన్. వాయుగోణులకు సంబంధించిన క్వశ్చన్. అభ్యసన ఫలితం ఉంటుంది కదా, అభ్యసన ఫలితానికి సంబంధించిన ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ సమైక్య విభిన్న ఆలోచనలు అంటే ఆలోచనలకు సంబంధించిన ఒక క్వశ్చన్. మూర్తిమత్వానికి సంబంధించిన ఒక క్వశ్చన్. డాట్ ఎన్ని మనకు తెలుసు కదా డాట్ గురించి. సో నేను ఇంకా ఎక్కువ హింట్ ఇవ్వగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఎవరైనా పర్ఫెక్ట్గా చదివిన వాళ్ళకు వెంటనే మైండ్లో రేస్ కావాలి.
సో పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ లాభశాతం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. మ్యాథ్స్లో అభివాహ నాడులు అపవాహి నాడులు గురించి ఒక క్వశ్చన్, సమ్మిళిత విద్య గురించి ఒక క్వశ్చన్, భావనల గురించి ఒక క్వశ్చన్. భావనలు ఉంటాయి కదా, ఐ థింక్ యూ హ్యావ్ ఐడియా. సో భావన సరళ భావనం, సంక్లిష్ట భావనం, కౌమార దశ గురించి క్వశ్చన్. ఇంకొక దశ మనకు కౌమార దశ కాకుండా ఇంకా ఉత్తర దశ, బాల్య దశ అవి ఉంటాయి కదా, అందులోకి సంబంధించి ఒక క్వశ్చన్. స్వతంత్ర ప్రజాతంత్ర చర్యలలో నుంచి ఒక క్వశ్చన్. భిన్నాలు అవరోహణ క్రమం, భిన్నాలని అవరోహణ క్రమంలో రాయాలంట. షడ్భుజికి సంబంధించిన తలాలకు సంబంధించి క్వశ్చన్. షడ్భుజి తలాలకు సంబంధించిన ఒక క్వశ్చన్. డజను, ఇన్ని డజన్లు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ అరటి పండు గెల అంటే ఒక డజన్కి అరటి పండుకు 12 రూపీస్ అయితే 12 డజన్లకు ఎంత, అలా ఇచ్చారంట క్వశ్చన్. అంటే అది కరెక్ట్ కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఘాతాంకాలకు సంబంధించిన క్వశ్చన్. నెంబర్ చెప్పారు కానీ ఐ ఫర్గాట్ యాక్చువల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 27 ఉందనుకో, దీని ఘాత రూపంలో ఏంటంటే 3కి ఆన్సర్ ఈజ్ 3. అట్లా ఒక బిగ్గెస్ట్ నెంబర్ ఇచ్చారంట. సమలంబ చతుర్భుజంకి సంబంధించిన క్వశ్చన్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్. ఇది ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి చూసుకోండి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్. లర్న్ అండ్ బాడ్ మార్క్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్. ఆల్మోస్ట్ 75 క్వశ్చన్స్, ఒక 2 క్వశ్చన్స్ రిపీట్ అయినట్లనే ఆల్మోస్ట్ 75 క్వశ్చన్స్ అప్లోడ్ చేసిన. ప్లీజ్ షేర్ అండ్ నా మైండ్లో రేజ్ అవుతూనే ఉంటుంది, నా మైండ్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇంకా నేను వీడియో అప్లోడ్ చేయలే అని. కానీ బాబు ఉండడం వల్ల నాకు ఎవరు సపోర్టు, ఇంట్లో ఎవరు ఉండరు, సపోర్ట్ ఉండదు కాబట్టి. సో నేను ఇప్పుడు బాబు పార్కుకి వెళ్ళిండు, అందుకోసమే ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ రాసి పెట్టిన, ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ వాచ్ మై వీడియో అండ్ ఫుల్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఆల్మోస్ట్ 1K మెంబర్స్ చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నేను మ్యాథ్స్ క్లాసెస్ అండ్ నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ అప్లోడ్ చేస్తా. అండ్ ఇంటర్ ఫిజిక్స్ మ్యాథ్స్ సంబంధించిన అప్లోడ్ చేస్తా. సో నాకు టైం దొరికినప్పుడల్లా ఎంతో కొంత నా వల్ల కొందరికి యూజ్ అయినా పర్లేదు. సో ఏమైనా మిస్టేక్స్ చేస్తే సారీ. ఇన్ని క్వశ్చన్స్ అప్లోడ్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.